హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. మనకి ఎస్ఎస్సి సీజన్ ఎగ్జామ్ వస్తుంది కదా, సో అందులో మెయిన్ టాపిక్ వచ్చి మెయిన్ సబ్జెక్ట్ జీకేలో ఏవేవి చదవాలి, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్కువ వెయిటేజ్ ఉండేవి ఏంటో అవన్నీ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. సో జీకేలో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ జియోగ్రఫీ, తర్వాత ఎకనామీ, పాలిటీ, హిస్టరీ, సైన్స్, తర్వాత స్టాటిక్ జీకే. సో జాగ్రఫీలో ఏమేమి చదవాలి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ జాగ్రఫీలో మనకి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే చాయిస్ ఉంటుంది. సో న్యూ ప్యాటర్న్ కాబట్టి 1-2 క్వశ్చన్స్ వచ్చే టాపిక్ జాగ్రఫీ. సో జాగ్రఫీలో ఏమేమి చదవాలంటే ఇండియన్ రివర్ సిస్టమ్స్, అంటే రివర్స్ సాయిల్స్ ఉంటాయా, టైప్ ఆఫ్ సాయిల్స్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, ఆలివెల్ సాయిల్, కొన్ని సాయిల్స్ ఉంటాయి కదా, వాటి గురించి చదవాలి. క్రాప్స్ అంటే ఏ సాయిల్లో ఏ క్రాప్ యూస్ చేస్తాం, ఏ సీజన్ ఏ క్రాప్ పండిస్తారు, అవన్నీ చదవాలి. అంటే పోర్ట్స్, మనకి చాలా పోర్ట్స్ ఉన్నాయి కదా, పోర్ట్స్ గురించి, మినరల్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్, సోలార్ సిస్టమ్ గురించి, ఫారెస్ట్, హైవేస్, లాంగ్ హైవే, ఇలాంటి హైవేస్ ఉంటాయి, వాటి గురించి చదవాలి. న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, ఎక్కడెక్కడ ఏ స్టేషన్ ఉంది. నైబర్ కంట్రీస్ అంటే మనకి కొన్ని కంట్రీస్ వాటర్ ఉన్నాయి కదా, నైబర్ కంట్రీస్ గురించి, పాకిస్తాన్, చైనా, ఇవన్నిటి గురించి చదవాలన్నమాట జాగ్రఫీలో. జాగ్రఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎకనామీ స్టార్ట్ చేయండి. ఎకనామీలో 5 years ప్లాన్స్, మనకి నీతి ఆయోగ్ రాకముందు 5 years ప్లాన్స్ ఉండేవి కదా, వాటి గురించి చదవండి. ఇండస్ట్రియల్ పాలసీస్ గురించి, రెవల్యూషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అంటే మనకి సెంట్రల్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది కదా, ఆ స్కీమ్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేశారు, ఏ డేట్, దేనికోసం, అవి చదవండి. 1 or 2 క్వశ్చన్స్ అనేది దీంట్లోంచి కూడా కన్ఫర్మ్గా వస్తే. బడ్జెట్ అంటే మనకి బడ్జెట్, ఎకనామీ అంటేనే కదా బడ్జెట్. సో ఏవే బడ్జెట్, ఏ స్టేట్ ఇవన్నీ చదవాలి. తర్వాత 2011 సెన్సస్, మనకి 2021లో కోవిడ్ వల్ల సెన్సస్ అనేది చేయలేదు కాబట్టి 2011 సెన్సస్ చదవాలి. జీడిపి గురించి, జిఎస్టీ గురించి కూడా చదవండి. ఇది ఎకనామీ టాపిక్. తర్వాత పాలిటీ. సో మీరు పాలిటీ ఇప్పటికొచ్చి స్టార్ట్ చేయకపోయారంటే ఓన్లీ ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్ చదవండి, ఇంకేమీ చదవద్దు. అంటే చదవద్దని కాదు, ఇన్ కేస్ మీరు ఆ టాపికే స్టార్ట్ చేయకపోతే మెయిన్ ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, ఈ 3 చదవకుండా మాత్రం ఎగ్జామ్కి అటెండ్ అవ్వద్దు. ఇందులోంచి క్వశ్చన్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్టికల్స్లోంచి 1 క్వశ్చన్ అయినా గ్యారంటీ వస్తుంది. గవర్నర్, ప్రెసిడెంట్ ఉంటాయి కదా, ఆ ఆర్టికల్స్ అన్నీ చదవండి మొత్తం, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్. సో ఇంకా అందులో ఎమర్జెన్సీస్, మనకి పార్లమెంట్, అసెంబ్లీ గురించి, ప్రెసిడెంట్స్ గురించి, ఎలక్షన్ కమిషన్, గవర్నర్స్, ఇవన్నీ పాలిటీ టాపిక్ చదవండి. సో పాలిటీ కంప్లీట్ అయిపోయినాక హిస్టరీ స్టార్ట్ చేయండి. హిస్టరీకి చాలా సబ్జెక్ట్ ఉంటుంది హిస్టరీలో. సో ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకెళ్ళండి, అంటే టైం లేదు కాబట్టి చదివితే అన్నీ చదివండి. సో హిస్టరీ టాపిక్ వచ్చి ఇండస్ వ్యాలీ సైట్స్, ఆర్కిటెక్చర్స్ అంటే టెంపుల్స్, మనకి స్తూపాస్, ఇవన్నీ ఉంటాయి కదా ఆర్కిటెక్చర్లో, ఇవన్నీ చదవండి. లిటరేచర్లో వేదిక్, పోస్ట్ వేదిక్ లిటరేచర్, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మనకి మౌర్యన్, గుప్తాలు, మనకి ముందుండే వాళ్ళ గురించి కూడా చదవండి. ఆ తర్వాత హిస్టరీ కంప్లీట్ అయిన తర్వాత సైన్స్లో మనకి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఉంటాయి. సో ఇన్నోవేషన్స్, సైంటిస్టులు అంటే వాళ్ళకి ఏ ఫీల్డ్లో అవార్డు వచ్చే, ఏ థియరీ ఎవరు కనుక్కున్నారు, స్టడీస్, అవన్నీ చదవండి సైన్స్లో. సో సైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాటిక్ జీకేలో చదవండి. స్టాటిక్ జీకేలో ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్. బుక్స్ అండ్ ఆథర్స్ అంటే కొన్ని ఫేమస్ బుక్స్ రైటర్స్ ఉంటారు కదా, అంటే మోస్ట్ రిపీటెడ్గా వచ్చేవి చదవండి. తర్వాత స్పోర్ట్స్, మనకి పారిస్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, కొన్ని ఒలింపిక్స్ అయ్యాం 2024లో. సో దానికి ముందు అయ్యేవి, ఎన్ని ఇయర్స్కి ఎన్ని ఒలింపిక్స్ అవుతాయి, ఎన్ని మెడల్స్ విన్ అయ్యారు, గోల్డ్ ఎవరు విన్ అయ్యారు, సిల్వర్ ఎవరు విన్ అయ్యారు, ఇలా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చదవండి స్పోర్ట్స్లో. తర్వాత టాపిక్ వచ్చి డాన్సెస్లో ఏంటంటే క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, మనకి స్టేట్ అండ్ దేర్ ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆ డాన్స్ వేసే వాళ్ళు కొంతమంది ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా చదవాలి. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, ఇవన్నీ చదవాలి. తర్వాత ఫెస్టివల్స్, అంటే ఏ స్టేట్ ఏ ఫెస్టివల్ చేసుకుంటుంది, అవి కూడా స్టాటిక్ జీకేలో చదవాలి. మళ్ళీ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి 12 months, మనకి 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలన్నమాట. ఇది స్టాటిక్ జీకేలు ఇవన్నీ చదవండి. తర్వాత కంప్యూటర్స్ గురించి కూడా చదవండి. కంప్యూటర్స్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే కంప్యూటర్ ఎవరు ఇన్నోవేట్ చేశారు, దాంట్లో ఉన్న పార్ట్స్, జనరేషన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, అవన్నీ జనరేషన్స్ ఉంటాయి కదా కంప్యూటర్లో కూడా, అవి కూడా చదవండి.
సో మీరు ఇలా చదువుకొని వెళ్ళారనుకో టైం కూడా చాలా కొద్దిగా, అంటే మనకి ఇంకా సీజీఎల్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు కాబట్టి, సో ఇవన్నీ ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చదువుకొని వెళ్ళారంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీరు కవర్ చేసినట్టు అవుద్ది. మనం జీకే అంత చదివినా ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలను 25లో. సో మన 20 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయాలంటే ఈ 6 టాపిక్స్, ఈ 6 సబ్జెక్ట్స్ అందులోని ప్రతిదీ మనం ఇంపార్టెంట్ అనుకున్న ప్రతిదీ చదవాలి. ఇది చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేస్తే మనకి ఇంకా చాలా బెస్ట్గా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది జీకేలో. జీకే మనం మిగతా అన్నిటికంటే జీకే ఎక్కువగా చదువుకోవాలి, ఎందుకంటే జీకే చాలా ఉంటుంది, చదివే కొలది వస్తూనే ఉంటుంది. మనం ఎంత చదివినా మనం ఓన్లీ మొత్తం అవుట్ ఆఫ్ క్వశ్చన్స్, మొత్తం ఇచ్చిన క్వశ్చన్స్ అయినా మనం అటెంప్ట్ చేయడం కష్టమే, ఎందుకంటే చాలా ఎక్కువ టాపిక్స్ వస్తాయి. మనం ఎక్కడో టాపిక్ మిస్ చేస్తాం, కొత్తవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి. సో ఇది జీకే జిఎస్. ఇంకా వేరే టాపిక్స్ మీద కూడా చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ అనదర్